టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుపై మా ప్రతినిధి రవీందర్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక లోక్సభలో చంద్రబాబు అవినీతిపై టీఎంసీ ఎంపీ ఫైర్ అయిన దానిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. ఇక తిరువూరులో కొలికపూడి కక్ష సాధింపు చర్యలపై మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు ఇస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల పంపకాలపై కసరత్తు రాకేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్ చెప్పండి, సో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయబోతున్నారు, విజ్ఞప్తి చేయబోతున్నారని తెలుస్తోంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు. సో మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలు అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తోందా అంటే ఏం చెప్తారు? హరి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి దారుణాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతికి కూడా రెండోసారి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు పార్లమెంట్లో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దారుణాల మీద చర్చ కూడా తెరదీసిన పరిస్థితి. సో గడిచిన కొద్ది రోజుల కంటే తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. వారి తాలూకు ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అనేక సార్లు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలకు కంప్లైంట్ చేశారు. అయినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేని నేపథ్యంలో నిన్న మళ్లీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అరకు ఎంపీ తనూజా రాణితో పాటు మాజీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఇద్దరు కూడా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరించిన పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్రానికి కేంద్ర పాలకులను పంపించి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలంటూ కూడా రాష్ట్రపతిని కోరిన పరిస్థితి ఉంది. మరోవైపు పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి ఇదే అంశాల గురించి చర్చించారు. ముఖ్యంగా మనం చూస్తే నిన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అక్కడ ఎమ్మెల్యే అత్యంత దారుణంగా ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ ఒక కారు మీద కూర్చొని ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేసినటువంటి వైనాన్ని గురించి కూడా ప్రస్తావన చేశారు. ఆ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే అయ్యుండి దగ్గరుండి మరి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఇళ్లు కూల్చేయడం అనేది నిజానికి దేశవ్యాప్తంగా ప్రజలు ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా కూల్చేసిన పరిస్థితి, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలను కూల్చేస్తామంటూ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నేరుగా వైసీపీ కార్యాలయాల్లోకి చొచ్చుకుని వెళ్లి అక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నట్టు అయినాం. కానీ వీటన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్రపతిని కలవడంతో పాటు పార్లమెంట్లో కూడా ఇదే అంశం మీద గలాన్ని లేవనెత్తిన పరిస్థితుంది. సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో అటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం అయితే, మరోవైపు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తూ ఉంది. కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యవహారం మీద కూడా అక్కడ అధికారులకు హెచ్చరించినా కూడా హైకోర్టు హెచ్చరించినా కూడా వారు పట్టించుకున్నటువంటి వైనం మీద ఉల్లంఘన కేసును కూడా వేసిన పరిస్థితి. సో వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తుంది. మరోవైపు తమ పార్టీ క్యాడర్ను నాయకులను రక్షించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతోంది. హరి, రైట్, నిజంగా దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దాన్ని ఏ రకంగా కూడా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించని పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, మరి దీన్ని ఏ రకంగా చూడాలి? రాష్ట్రపతి తలుపు తట్టారు, మొత్తానికి దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.